కాకుండా వ్యక్తుల పరంగా అధినేతల పరంగా వెళ్ళటం ఈ మధ్యకాలంలో చాలా రివాజ్గా మారింది. దట్టు వైసీపీ ఆ ట్రేడ్ మార్క్ని సొంతం చేసుకుని ఇతరుల మీద పడిపోవడం, ప్రత్యేకించి వేరే పార్టీల అధినేతల మీద, ముఖ్య నాయకుల మీద దాడి చేయటం, వ్యక్తిగత దాడులు చేయటం, అలా వ్యక్తిత్వ హననం చేయటం, లేకపోతే అవహేళన చేస్తూ రకరకాల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతూ ఉంటాం, మీమ్స్ క్రియేట్ చేయటం. అంటే దాంట్లో ఆరితేరారు. ఇదేదో ఆ రోజు పరిపాలన మీద దృష్టి పెట్టుంటే రెండోసారి వచ్చేవాళ్ళేమో అధికారంలోకి. దానికన్నా కూడా ఏంటో సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తి పోసో బురద ఇసిరేసో ఎంజాయ్ చేస్తూ వస్తున్న క్రమం మళ్ళీ మొన్న కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారు సర్జరీ చేయించుకుని కుడిభుజానికి రెస్ట్ తీసుకుంటుంటే దాని మీద కూడా కామెంట్స్. ఇప్పుడు దాంతో ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన ఆ సీను అనే అతని వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది. అదే ఆ కత్తితోటి దాడి చేస్తే మరి ఆయన కూడా ఆ రోజు భుజానికి అక్కడ చికిత్స చేయించుకున్నారు హైదరాబాద్లో. అక్కడి నుంచి చేయించుకొని హైదరాబాద్ వస్తున్నారు, హైదరాబాద్లో చేయించుకున్నారు. మరి అది కూడా తెర మీదకి వచ్చింది. రాష్ట్రంలో ఇవి కాకపోతే వేరే సమస్యలు లేవా? ప్రత్యేకించి చూస్తే మెగా ఫ్యామిలీని ఎందుకు వరుసగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు? చిరంజీవి గారు అయితే ఈ ఎస్కేప్డ్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ పాలిటిక్స్ కంప్లీట్గా. ఆయన రాజకీయాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఏది పట్టించుకోవట్లేదు, తన పని ఏదో తాను చేసుకుని పోతున్నారు సినిమాలో, లేకపోతే ఏమన్నా ఇతరత్ర సినిమా రిలేటెడ్ యాక్టివిటీస్. ఆయన ఎందుకు లాగుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు? ఈ అంశం మీద బిగ్ డిబేట్లో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే విజయ్ కిరణ్ గారు. బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి. శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే శేఖర్ రెడ్డి గారు. అండ్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే కృష్ణాంజనేయులు గారు. శేఖర్ రెడ్డి గారు, ముందర మీతోనే మొదలెడదామండి. ఎందుకంటే పోలికలు తీసుకొచ్చేది మీరే, దాడులు చేసి అంటే సోషల్ మీడియాలో దాడులు చేసేది మీరే, ఎక్కడెక్కడి బట్టతలకి మోకాలికి ముడేసి వాటిని సోషల్ మీడియాలో చాలా బీభత్సంగా దాన్ని పోర్ట్రే చేసేది మీరే. మీకు ఉన్న సోషల్ మీడియాలో మీకున్న స్ట్రెంగ్త్ని ఆ రోజు పరిపాలనలో చూపించుంటే ఈరోజు మీరు అధికారులు ఉండుండేవాళ్ళేమో. బహుశా అది మిస్ అయ్యి దీని మీద అసలు మీద కన్నా కొసరు మీద శ్రద్ధ ఎక్కువ అవటం వల్ల ఇవాళ మిమ్మల్ని ప్రజలు అశ్రద్ధ పాలు చేశారనే ఒక భావన అయితే వ్యక్తం అవుతుంది. మెగా ఫ్యామిలీని ఎందుకండి పదే పదే టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు శేఖర్ రెడ్డి గారు? నమస్తే అండి వాసుదేవన్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. అసలు రాష్ట్రంలో వేరే సమస్యలు ఏం లేవు సార్, మెగా ఫ్యామిలీ అని ఉండేది. నేను అదే అడుగుతున్నా, వేరే సమస్యలు లేవు. నేను అదే అడుగుతున్నాను సార్, మెగా ఫ్యామిలీ ఒకటేనా? మెగా ఫ్యామిలీని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా? అధికార ప్రతినిధులుగా మేమేమన్నా అన్నామా? ఎవరో సోషల్ మీడియాలో ఏదో పెడితే సార్ ఇంక దీని మీద కొట్టి పెట్టి పెట్టండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు సార్. ఎక్కడికి? మన ముద్రగడ పద్మనాభం గారిని పరామర్శించడానికి వెళ్ళారు సార్. జనసేన శతజ్ఞి ఏం పెట్టారు చూడండి సార్. జనసేన శతజ్ఞి అఫీషియల్ పేజ్ అది. సో వీటి మీద కొట్టి డిబేట్లు పెట్టండి సార్. ఇంకా చేద్దాం సార్. మీడియా సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి వినండి, దయచేసి సార్. మీడియా బాధ్యత ఏంది? అధికార పక్షానికి ప్రతిపక్షంగా ఉండటం. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మెగా ఫ్యామిలీతో మాకేం పని సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, ఇలా ఆరోగ్యం గురించి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంత చిన్న కోడి కడితే కుచ్చుకుంటే అని మాట్లాడింది ఎవరంటే అవహేళన చేసింది? రాయి తగిలితే ఆయన కొట్టుకున్నాడేమో మాకేం తెలుసు అని అవహేళన చేసి మాట్లాడింది ఎవరండి? కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ కొడుకు ఈ కొడుకు అని మాట్లాడింది ఎవరండి నిన్న కాకుండా? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మాట్లాడారా ఈ రోజు? మాట్లాడబట్టి కదా వాళ్ళు మాట్లాడుతోంది అని వాళ్ళు ఎవరండి? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ నా కొడకాన్ని ఎవరైనా తిట్టారా? కానీ పవన్ కళ్యాణ్ తిట్టాడు వైసీపీ వాళ్ళని. పవన్ కళ్యాణ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే సమస్య ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత హననం చేయటం, తిరిగి వాళ్ళే బాధితుల్లాగా సృష్టించుకోవటం. ఏంటి సార్ వాటిని తీసేది? రాష్ట్రం ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు దాటిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, 2 సంవత్సరాలు దాటిపోయింది సార్. మద్దతు ధర లేక రైతులు అల్లో లక్ష్మణ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కుతున్నారు, మనం చూస్తా ఉన్నాం. దాని మీద ఎక్కడా చర్చలు ఉండవు సార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించగా విద్యార్థులు నిన్న కాక మన కర్నూలులో కూడా రోడ్డు ఎక్కారు.
దాని గురించి మనం చర్చించాం. ఉద్యోగులు సార్ పిఆర్సీ కమిషన్ ఇవ్వలేదు, ఐఆర్ ఇవ్వలేదు, డిఆర్ పెండింగ్ అని చెప్పి ప్రతి రోజు రోడ్డు ఎక్కుతున్నారు. దాని గురించి ఎక్కడా చర్చ అనేది ఉండదు సార్. పోలీసు వేధింపులతో మొన్న సాయి కృష్ణ, క్రాంతి కుమార్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని తిరుపతమ్మ, గంగమ్మ వరకు చూసాం సార్. నిన్న నెల్లూరు జిల్లాలో మనుగోలు దగ్గర సార్ లాకప్ డెత్. ఇది కాకుండా పిడుగురాల్లో సిఐ శ్రీరామ్ వెంకట్రావు వేధింపులతో ఒక మైనారిటీ అతను ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోట్ రాసి. వీటి గురించి ఎక్కడా చర్చించాం. చిన్నపిల్లలు మిస్ అవుతా ఉన్నారు, వాటి గురించి చర్చించాం. మహిళలకి రక్షణ లేకుండా పోతా ఉంది, వాటి గురించి చర్చించాం. 3,60,000 కోట్ల రూపాయల అప్పు దాటిపోయింది కేవలం వీళ్ళు చేసిన అప్పు 2 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పడ్డాం సార్ రాష్ట్రం అంతా, మీడియా అయితే మరి. కానీ ఇప్పుడు 3,60,000 కోట్ల రూపాయలు దాటిపోయింది సార్. కానీ ఎవ్వరికి ఏమీ పట్టదు, మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఇది అన్నారు, పవన్ కళ్యాణ్ అది అన్నారు, మెగా ఫ్యామిలీ ఇది అన్నారు. అదేనా రాష్ట్రంలో సార్ జిఎస్టీ వసూలు మొత్తం డవాలైపోయి రాష్ట్ర ఆదాయం సంపద సృష్టిస్తాన్న సంపద ఆవిరైపోతా ఉంది. ఒకవైపు చూసుకుంటే ఫిషింగ్ హార్బర్లు అమ్మేస్తా ఉన్నారు, పోర్ట్లు అమ్మేస్తా ఉన్నారు. సో వీటి గురించి ఎక్కడ చర్చ ఉండదు. అవి రాష్ట్ర సంపద సార్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ అంశాలు, వీటి మీద మాట్లాడండి సార్. మీ జోలికి ఎవరు వస్తారు? చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల మీకు 1 రూపాయి ఉపయోగం లేదు. మీరేం పెద్ద పాపులారిటీ ఉన్న పార్టీ ఏం కాదు. మీకు 40% జేబులో వేసుకుని తిరుగుతున్నాం అంటున్నారు, మిగిలిన 60% మీ వెనకాల లేరనే విషయం కూడా గుర్తించాలి. వాళ్ళిద్దరిని వదిలేసి మీరు చెప్పాలనుకునేదో జనం దగ్గరికి నేరుగా వెళ్ళి చెప్పచ్చు కదా. ఈ మధ్యలో ఇవన్నీ అరే తురై ఒరే ఇవన్నీ ఎందుకండి? ఎవరండి అరే తురే అన్నారు? ఎవరన్నారు చెప్పండి అరే తురే అని? మీ నాగార్జున యాదవ్ మాట్లాడలేదా సార్? నాగార్జున యాదవ్ ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడారంట, తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరి ఇదే జనసేన పార్టీకి చెందినటువంటి వేరే మహిళ కాదు అధికార ప్రతినిధిగా వస్తుంది, నేను పేరు కూడా ప్రస్తావించను, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని పేడ పురుగు అని మాట్లాడారు. మరి 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అధికారాలు మారిన తర్వాత వాటి మీద కేసులు పెట్టి లోపలేమంటారా? అదేనా? దానికి ఏదో టైం పీరియడ్ ఉందండి, అన్నమాట కనుక్కోండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి సార్. ఒక్క నిమిషం. చంద్రుడికి ప్రతి నెల వెన్నెలు వచ్చినట్టుగా, ప్రతి నెల పౌర్ణం వచ్చినట్టుగా ఇలా ప్రభుత్వం ప్రతి నెల ఈ సమస్యల మీద ఏంటి మీద నిరుద్యోగ వృత్తి ఇవ్వక, నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు, ఆడపడ్డ నిధులు ఇవ్వక మహిళలను వెన్నుపోటు పొడిచారు. వీటి మీద చర్చించండి సార్. పోర్టులు మీరు చర్చలు పెట్టండి సార్. మీడియా మీరు ప్రతిపక్ష బాధ్యతగా దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, వీటి మీద చర్చ పెట్టండి సార్. పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం బాగలేదు, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. తప్పేముండదు. మేమేమన్నా ఆయన మాట్లాడినట్టుగా దిగజారి నీచంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినట్టు మేము ఎవరైనా మాట్లాడేవారు? ఎవరు ఇన్స్టిగేట్ చేశారండి? ఆయన అలా మాట్లాడటానికి కారణం ఎవరండి? ఎవరండి? ఆయనకి అన్నిటికీ ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందా సార్? ఆయన తిట్టినా రీజన్ ఉంటుంది, ఆయన చెప్పులు చూపించినా రీజన్ ఉంటుంది, ఆయన కొడకల్లారన్నా రీజన్ ఉంటుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీజన్ ఉండదా? వాట్ ఇస్ దిస్ సార్? ఇటు పోతా ఉన్నాం మనం. నేను చెప్తున్నానండి, పోస్టులు పెట్టండి, మీరు చెప్పిన అంశాలు ఉన్నాయి చూసారా, వాటి మీద పెట్టండి. సోషల్ మీడియా అనేది నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ఓన్లీ జనసేన, నాట్ ఓన్లీ టీడీపీ, ఎనీ రాజకీయ పార్టీలో సోషల్ మీడియా అనేది ఆర్గనైజ్డ్ గా ఎంతో మంది అభిమానులు ఉంటారు సార్. వాళ్ళలో ఎవరో ఒకరిద్దరు పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించినట్టు కాదు, పవన్ కళ్యాణ్ గారు పెట్టించినట్టు కాదు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారు పెట్టించినట్టు కాదు. గుర్తుపెట్టుకోవాలి సార్ ఈ పదాన్ని. ఎవరో సోషల్ మీడియాలో ఒక మాట పెడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్న నీచంగా పెట్టారు జనసేన వాళ్ళు. చనిపోయిన ముద్రగడ పద్మనాభం గారి గురించి నీచంగా పెట్టారు జనసేన వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్ పెట్టించాడని చెప్పి మనం డిబేట్ పెడదామా చెప్పండి సార్. నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారి మరణం గురించి నీచంగా రాశారు ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో. మరి వాటి గురించి మనం చర్చలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారిని తిట్టించారు. ముందు పెట్టిన దాని గురించి మాట్లాడండి. పెడదామా సార్? రైట్. బాబు గారు ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద ఫోకస్ ఎందుకు ఎక్కువ అవుతుంది? అది వైసీపీ చేస్తుందా, వైసీపీ స్పాన్సర్డ్ జనాలు చేస్తున్నారు? సభ్యులకి అలాగే 1980 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లేకపోతే మెగా ఫ్యామిలీ మీద పడి ఆడవడం అనేది అది మరి పేరు చెప్పడం కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అది ఉంది.
అది వాళ్ళ జీన్స్, ఆ జెనెటికల్ ప్రాబ్లం అంటారు దాన్ని. ఏంటంటే వైసీపీ ఎక్కడి నుంచో రాలేదు కదా, పిల్ల కాంగ్రెస్ కదా ఇది. సరే మీరు మాట్లాడండి, అది టెక్నికల్ ఇష్యూ. శేఖర్ రెడ్డి గారిది పీసీఆర్. వాయిస్ డబుల్ వినిపిస్తుందండి. ఓకే పీసీఆర్ విల్ అడ్రస్ దట్ అండి. మీరు మాట్లాడండి, మన బాబు గారు మీరు మాట్లాడండి. సో ఇప్పుడు ఏంటంటే వైసీపీకి కొత్తగా వచ్చిన ఇది బుద్ధులేం కాదు. వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వైసీపీ ఎప్పుడు కళ్ళు చల్లబడతాయంటే రాష్ట్రంలో అహింస ఉండాలి, హింసను ప్రేరేపించాలి, విద్వేషాలు ఉండాలి, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, దౌర్జన్యాలు జరగాలి, దోపిడీలు జరగాలి. ఇవన్నీ జరిగితేనే వాళ్ళు కళ్ళు చల్లబడతాయి. రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండడం కానీ, ఆర్థికంగా పురోగతిని సాధించడం కానీ, అభివృద్ధిని చూడడం కానీ వీళ్ళకి ఏంటంటే కళ్ళు చాలా నొప్పెడతాయి. సో వాటిని చూసి తట్టుకోలేక, వారలేక ఏదో ఒకటి ప్రేరేపించాలి, ఏదో ఒక హింసని ప్రోత్సహించాలి, లేదంటే కులాల మధ్యన చిచ్చు పెట్టాలి, లేదంటే మెగా ఫ్యామిలీ పడి ఏడిస్తే ఒక అన్రెస్ట్, ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా కుట్రలు చేసుకుంటే పోతారు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు సోషల్ మీడియాలో ఎవరో పెడితే వైసీపీకి సంబంధం ఏంటని. స్వయంగా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, మీ మంత్రులు మాట్లాడారు, మీ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాతే కదా పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా అని చెప్పు చూపించింది. అమ్మని లాకారం భాషతో మాట్లాడితే ఏ వ్యక్తి అయినా కూడా ఒక అధినేతను పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏమని మాట్లాడాలి చెప్పండి. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీ జగన్మోహన్ రెడ్డి అంతమంది జనం మధ్యలో పెళ్లిళ్ళ గురించి, వ్యక్తిత్వ హననం గురించి మాట్లాడితే, వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడితే ఏ వ్యక్తి అయినా ఎలా స్పందిస్తారు చెప్పండి. దానికి తిరిగి సమాధానం చెప్పాలా లేదా చెప్పండి. ఎన్ని రోజులు సహించాలో చెప్పండి. మీకు ఏదైనా అంటే మీరు తెగ ఊడిపడిపోతారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, పిల్లల మీద, భార్య మీద, ఆడవాళ్ళని కూడా వదలకుండా, చిన్నపిల్లలను కూడా వదలకుండా మీ నోటికి వచ్చినట్టు మాట్లాడించి మీ అధికారికంగా మీ బోరుగడ్డ అనే వ్యక్తి ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేది సభ్య సమాజం చూసింది ఆ రోజు. ఎందుకు మీ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోలేదు? కోడికత్తి విషయంలో మీరు అంత సీన్ చేశారు కదా. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాలకి ఆపరేషన్ చేయడం జరిగింది, 2 భుజాలకి జరగాలి. కాకపోతే ప్రస్తుతం 2 భుజాలకి చేస్తే అది ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కడి భుజానికి ఇప్పుడు చేశారు, తర్వాత ఎడం భుజానికి చేస్తారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి కోడికత్తి లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసిన సీన్ కాదు అది. అభిమానుల మధ్యన ర్యాలీలు జరుగుతున్నప్పుడు, మీటింగులు జరుగుతున్నప్పుడు ఆయనకి మా అభిమానుల వల్ల మేము ఈరోజు బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మేమే ప్రొటెక్షన్ గా ఉండాల్సిన వ్యక్తులమి ఆయనకి ఈ రోజు అనారోగ్య పరిస్థితులకు తీసుకొచ్చిన దుస్థితికి మేము ఉన్నాం. సో మేము సిగ్గుపడుతున్నాం, మేము బాధపడుతున్నాం, మా అధినేతకు మేము ఇలా చేసుకున్నాం అని చెప్పి అభిమానంతో. సో అభిమానాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఈరోజు తెలుసుకున్నాం. అలాంటి బాధలు మేముంటే మీ నోటుకు వచ్చినట్టు మీరు కోడికత్తికి, పవన్ కళ్యాణ్ గారి భుజం ఆపరేషన్ కి మీరు పోలికలు తీసుకొస్తున్నారంటే మీ తాలూకు అవివేకం ఏంటో చూడండి. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా కోడికత్తితో ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది మీరు కనుక్కోలేకపోయారు. అంటే దీని తాలూకు తాత్పర్యం ఏంటి? దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి చెప్పండి. దీని వెనుక ఎవరున్నారో చెప్పండి. ఇది మీరు క్రియేట్ చేసుకున్న సీన్ కాదా? కోడికత్తి అంటే సార్ ఒకటి చెప్తాను సార్, ఇక్కడ ఏంటంటే కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధమే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ క్యాడర్కి ఉన్న సంబంధం, వీళ్ళ లీడర్కి ఉన్న సంబంధం. ఏంటంటే వీళ్ళు కలిసి ఏం చేసినా కూడా వీళ్ళకే గుండె అవుతుంది తప్పితే మాకేమీ నష్టం లేదు. వీళ్ళు ఏం తీసుకొచ్చినా వీళ్ళకే చుట్టుకుంటుంది, వీళ్ళకే తిరిగి తగులుతుంది. కోడికత్తి అంశాన్ని అంత పెద్ద రచ్చలు చేసి ఎన్ఐఏని కూడా వాళ్ళు డిమాండ్ చేసి ఈరోజు తేల్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళి ఎందుకు అటెండ్ అవ్వట్లేదండి ఆ కేసు విషయంలో. అప్పుడంటే ముఖ్యమంత్రి, అప్పుడంటే ఆయనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడేంటి సెక్యూరిటీ ఇష్యూస్ అంటే పాపం నిన్నగాక మొన్న సీదిరి అప్పలరాజు మంత్రి, మాజీ మంత్రి కొడుకు బైక్ డ్రైవ్ చేస్తూ, ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఒక మనిషిని చంపేస్తూ, గొర్రెలు కాపురం చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చిన్నపిల్లడు ఏదో తెలియక చేస్తాడని అంటున్నారు. మరి ఆ రోజు కోడికత్తి సీన్ కూడా అంతే, అదే వయసు కదా, అదే వయసు ఉన్న వ్యక్తి కదా, క్షమించి వదిలేయాల్సింది కదా. 6 ఏళ్ళు పాపం అతన్ని జైల్లో మగ్గించేసి ఆ తల్లిదండ్రులు పాపం వృద్ధాప్యంలో వాళ్ళు ఎంత బాధపడ్డారు. రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష కూడా చేశారు. వాళ్ళ మీద ఏం కనికరం చూపించలేదు. దీని వెనుక ఏ కుట్ర లేదు, ఏ రాజకీయ కుట్ర లేదని చెప్పి స్వయంగా 6 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా ఆ వ్యక్తి కోడికత్తి సీను అనే వ్యక్తి బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మనసు కరగలేదు? ఆ పేదవాళ్ళని చూసి, ఆ దళితులను చూసి ఎందుకు మనసు కరగలేదు? వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి సవాల్ కావాలి,
హింస కావాలి, దౌర్జన్యాలు కావాలి, ఏదో ఒక అండ్రెస్ట్ క్రియేట్ చేయాలి, అన్సర్టనిటీ క్రియేట్ చేయాలి, దానిలోంచి రాజకీయాన్ని చేసుకోవాలి. నిన్న ముద్రగడ పద్మనాభం గారి విషయంలో అంత రాజకీయం చేయాల్సిన అవసరం ఏముందండి? ప్రభుత్వమే దాని బాధ్యత తీసుకుని అంత్యక్రియలు జరపాలి అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక ఉందా తనంతో ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయకూడదు? ఆ క్యాడర్ని ఎందుకు రెచ్చగొట్టాలి? ఆ కుటుంబాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలి? పాప ఆ క్రాంతి గారు కూతురే కదా సార్. అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఒక రూలు, ముద్రగడ కుటుంబానికి ఒక రూల్ అండి. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోతే ఆ సమాధి దగ్గరికి ప్రతి సంవత్సరం కూడా తల్లి వెళ్తుంది, గెంటేసిన తల్లి వెళ్తుంది, గెంటేసిన చెల్లి వెళ్తుంది. వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు ముద్రగడ కుటుంబంలో ఆ కూతురు మీదకి యాక్సెప్ట్ చేయరండి, చేయనివ్వలేదండి. ఇలా ప్రతి దానికి ఒక్క విషయంలో అండి బాబు గారు వారి కుటుంబమే వద్దన్నది కదా. ఎందుకంటే ఇప్పుడు సరే వైసీపీ చేసే రాజకీయం పక్కన పెట్టండి, అక్కడైతే అధికారిక లాంఛనాన్ని వారి కుటుంబం తిరస్కరించింది, వైసీపీకి సంబంధం లేదు కదా సార్. ఇక్కడ వైసీపీకి సంబంధం లేదని మాత్రం కొట్టి పడేయకూడదు సార్. నేను అనేది వారి కుటుంబం నుంచి ప్రకటన వచ్చింది, అది గమనించండి. వారి కుటుంబం నుంచి ప్రకటన రాకపోతే నిజంగానే శేఖర్ రెడ్డి కుట్ర చేశాడంటే నేను ఒప్పుకుంటా. చూడాలి ఎవరు ప్రేరేపించారో, చుట్టూ ఉన్న వ్యక్తులు తాలూకు ప్రేరేపణ, వాళ్ళ ప్రభావం. వీళ్ళు ప్రేరేపిస్తారు మనుషుల్ని, ఆ విధంగా ఆర్గనైజ్డ్ గా వీళ్ళు తయారు చేస్తారు, మనుషులు మారుస్తారు. లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు నోటి నుంచి కాపు జాతి కోసం పోరాటం చేసిన వ్యక్తి నుంచి, కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి మనుగడే నాకు ముఖ్యం అని చెప్పి పోరాటం చేసిన వ్యక్తి నోటి నుంచి ఏకంగా కులాన్ని మార్చుకున్నంత స్థితికి ఎందుకు వచ్చారు ఆయన? వీళ్ళు అలా మారుస్తారు మనుషుల్ని. మత మార్పిడి ఎలా అయితే చేస్తారో ఆ మనిషి తాలూకా మైండ్ మార్పిడి కూడా వీళ్ళు అలాగే చేస్తారు. వీళ్ళు అందులో సిద్ధాస్తులు, ప్రబుద్ధులు. సో వీళ్ళు చేసిన తప్పులన్నిటికీ కూడా మీరు అనవసరంగా వైసీపీకి క్రెడిట్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు జనాల్ని మార్చేస్తారు, రేపు మార్చేస్తారేమో. వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకండి. మీరు నిజం అనుకుంటాడు ఆయన శేఖర్ రెడ్డి, మేము నిజంగానే మార్చేస్తున్నాం అనుకుంటాడు ఆయన. సరే విజయకిరణ్ గారు మాట్లాడారు. ఓకే 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 శేఖర్ రెడ్డి గారు విజయకిరణ్ గారు లేదు, శేఖర్ రెడ్డి గారు ఆగండి, విజయకిరణ్ గారు మాట్లాడతారు. విజయకిరణ్ గారు మళ్ళీ చూస్తే మెగా ఫ్యామిలీ టార్గెట్గా, ఎందుకంటే వైసీపీకి ఇంకా సమస్యలు లేవా, లేకపోతే వైసీపీకి ఈ సమస్య మాత్రమే ఉండేలాగా మీరు ఏమైనా ఎజెండా క్రియేట్ చేశారు? సరే, మీకు పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, బాబు గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు వ్యక్తిత్వ హననం, అసందర్భంగా ఎవరిని పడితే వాళ్ళని టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, చిరంజీవి గారిని, అంటే ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఒక సెంటిమెంట్గా కేవలం అభిమానులుగా మాత్రమే కాకుండా వారిని ఒక కుటుంబ సభ్యుడిగా ఆరాధించేటువంటి అత్యధికమైనటువంటి అభిమానులు ఉన్నటువంటి నాయకులు సినీ యాక్టర్సే కాకుండా ప్రజా జీవితంలో కూడా అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలబడతారు. బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, ఐ బ్యాంక్, ఇవన్నీ కూడా పెట్టి ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నటువంటి ఆ కుటుంబం. సో ఆ కుటుంబానికి సంబంధించి ఇష్యూస్ని క్రియేట్ చేయడం ద్వారా అల్టిమేట్ గోల్ ఏదో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో అలజడి నిరంతరం కూడా రావణ కాష్టలాగా వెలగాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఎజెండా. ఎందుకంటే నిజంగా వీళ్ళు శేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి జ్ఞానంలో వెయ్యో శాతం అన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి ఉన్నట్టయితే వారు చెప్పే నిజంగా సమస్యలు ఉంటే ఆ సమస్యల పైన చర్చించాల్సినటువంటి వేదిక ఏది? ఏ వేదికలో? ఇప్పుడు మనం ప్రెస్ మీట్ పెట్టాం సార్, గవర్నమెంట్ ఆబ్లిగేషన్ ఏముండదు, నువ్వు ఖచ్చితంగా నేను ఒక క్వశ్చన్ చేసి దానికి ఆన్సర్ ఇవ్వాలని. వేరే అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ఒక క్వశ్చన్ రేస్ చేస్తే ఖచ్చితంగా దానిపైన ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉండదా? దానికోసమే కదా ప్రత్యేకంగా క్వశ్చన్ అవర్ అనేటువంటిది ఒక సిస్టమ్ పెట్టారు. ఎవరు క్వశ్చన్ వేసినా దానికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి ఆబ్లిగేషన్ ఇస్తుంది రాజ్యాంగం. మీకు అటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలపైన గౌరవం లేదు, రాజ్యాంగం పైన గౌరవం లేదు, ప్రజాభిప్రాయం పైన గౌరవం లేదు. మీకు ఉండేటువంటి గౌరవం ఎవరిపైన ఉంటుందంటే ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వారి కేంద్రంగా రాజకీయం చేద్దాము, కేవలం శవాలు మాత్రం రాజకీయం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలపైన మాట్లాడటానికి మీకు ఎప్పుడు కూడా మనసు రాదు. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు ఇవాళ చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు, లేకపోతే కోడి కత్తికి, సార్ ఇంత చిన్న కోడి కత్తి గీసుకుంటే
ఆంధ్రప్రదేశ్లో కాకుండా బయట ట్రీట్మెంట్ వారి ఇష్టం. ఎందుకంటే వారికి ఉండేటువంటి సెక్యూరిటీయో హెల్త్, వారికి ఉండేటువంటి నమ్మకం, డాక్టర్స్ అనేటువంటి దానిపైన కొంతమందికి ఉన్న ప్రాంతంలో కాకుండా బయట ఎవరితోనో ఒక అటాచ్మెంట్ ఉంటుంది. లేదా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి ఆపరేషన్ ఏంటి, ఆర్థ్రోస్కోపీకి సంబంధించినటువంటి ఆపరేషన్, చాలా సున్నితమైనటువంటి ఆపరేషన్, దానికి చాలా టెక్నికల్ ఇవి ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి అంశంలో వారు జాగ్రత్తలు తీసుకొని ఒక డాక్టర్, అది కూడా వీళ్ళకి పెద్ద అంశమే. వీళ్ళకు ఉండేటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఆపరేషన్ చేయించుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, మీరు ఏ కేంద్రంగానే తీసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావదారిద్ర్యం ఏ విధంగా ఉందంటే, కూటమిగా ఉంటే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ఇద్దరు కలిసి ఉంటే ఎట్టి పరిస్థితిలో మనం ప్రతిపక్ష హోదా కూడా రాదు అనేటువంటిది ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఈ కూటమిలో ఏదో ఒక విధంగా చీలికలు తీసుకురావాలా అని అనేకమైన ప్రయత్నాలు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు. కాపులకి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారు, కాపులకి తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశానికి గ్యాప్ క్రియేట్ చేయడానికి అనేకమైన సోషల్ వేదికగా విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించకపోగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో స్థిరమైన గవర్నమెంట్ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్లోనే కాదండి భారతదేశంలో ఎక్కడైనా సరే స్థిరమైన గవర్నమెంట్ ఉంటే మాత్రమే పెట్టుబడులు రావాలన్నా, లేదా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలందరూ కూడా వారి యొక్క దినసరి కార్యక్రమాలు చేసుకోవాలన్నా స్టేబుల్ గవర్నమెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేబుల్ గవర్నమెంట్ ఖచ్చితంగా మరో 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా మేము కలిసి ఉంటాం, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాల పాటు వెనక్కి తీసుకెళ్లేటువంటి విధ్వంసకరమైనటువంటి ఆ ప్రభుత్వం తాలూకు కష్టాలని నష్టాల నుంచి ఆంధ్రప్రదేశ్ని కాపాడుతామనేటువంటి స్లోగన్ ఇచ్చిన తర్వాత అంతు చిక్కక పాలుపోక మైండ్ ఏమంటారు చిన్న మెదడు చితికిపోయి అనేకమైనటువంటి మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఈ రోజున ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా, నిజంగా ఒక మనిషి ఒక వ్యక్తి వల్ల యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఏదైనా చేతనైతే మనం సానుభూతి తెలియజేయాలి. కానీ ఎవరి ద్వారా అయితే చనిపోయాడో, యాక్సిడెంట్ అయినా ఏదైనా మనిషి అయితే ప్రాణం పోయింది కదా, ఆ ప్రాణం పోయినటువంటి వ్యక్తిని కాకుండా గుద్దినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తా ఏదో పాపం పిల్లగాడు అంటా ఉన్నాడు. ఏమంటే పాపం పిల్లగాడే కదా, ఎంతమందిని మీరు 6 సంవత్సరాల పాటు శ్రీను నీ కోసమే కదా, మీ వ్యూహంలో భాగంగానే కదా, మీరు ముఖ్యమంత్రి కావాలనే కదా ఆయన దాడి చేసి క్లియర్గా చెప్పాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని దాడి చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతి వచ్చి ఆ సానుభూతి ద్వారా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆలోచనతోనే కదా, మిమ్మల్ని ఏదో చేయాలని కాదనేటువంటి అంశం ఆయన క్లియర్గా చెప్పారు కదా. అటువంటి వ్యక్తిని కూడా అన్ని సంవత్సరాల పాటు కేవలం మీరు వాయిదాకి వెళ్ళకపోవటం వల్ల జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సరే ఎండ్ పాలిటిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిమినల్ యాటిట్యూడ్, క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా మాత్రమే ఈ రాష్ట్రంలో అశాంతిని క్రియేట్ చేయగలుగుతామనేటువంటి ఆలోచనలో అనేకమంది ప్రయత్నాలు చేశారు. దానిలో భాగంగా వచ్చిన వాళ్ళే రావణైనా లేదు ఇంకొకరైనా. ఎందుకంటే ఆ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి మీటింగ్లో చూస్తే ఇద్దరికే వాళ్ళ సొంత ఎజెండా ఉంది. ఒకటి శ్రావణ్ కుమార్కి, రెండోది రావణ్కి. వీళ్ళిద్దరికి మాత్రమే సొంత ఎజెండాతో ఎట్లా అంటే అట్లా మాట్లాడినటువంటి ఎజెండానా, వైసీపీ స్పాన్సర్డ్ ఎజెండానా? సొంత ఎజెండా ఎలా వస్తుంది? ఎవరైనా స్పాన్సర్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనం సార్ ఈ డిబేట్కి వచ్చినప్పుడు మనం డిబేట్ గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడుతాం మనం? దాని గురించి మాట్లాడకుండా అవసరం లేనటువంటి అంశాలపైన మాట్లాడితే ఏమనుకుంటారు? నాకేదో సొంత ఎజెండా, నా సొంత ఎజెండా ఎలా వస్తుంది? ఆయనకేమో ఉప ముఖ్యమంత్రి పదవి కావాలా, ఈయనకేమో పేమెంట్స్ కావాలా. వీళ్ళిద్దరు కలిశారు. ఆ రెండోటువంటి ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి నాయకులు కూడా బాధపడిపోయారు. శ్రవణ్ గారితో మొన్న నేను అంటే 1-to-1 ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగితే, నాకు ఒకవేళ మీకు ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేస్తే ఆయనతో కలిసిపోయి బ్రహ్మాండం కలిసి పని చేస్తాను, గొంగళి పురుగునైనా నేను కౌలించుకుంటా అన్నారు. సార్ ఇప్పుడు ఆయన గొంగళి పురుగులను కౌగిలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, లేదా ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేటువంటిది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ, ఇదేమో అబ్బాపురిగా వచ్చినటువంటి పార్టీ కాదు. కాబట్టి వాళ్ళలాగా చేసేటువంటి ఇది ఏదైనా సరే ఆయన కౌగిలించుకునేది, ఆయన గొంగళి పురుగు ఏంటి, ఆయన మాట్లాడే విధానం ఏంటి, ఎవరిని ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పూటకు ఒక మాట మాట్లాడతారు. మీరు 10 లక్షల మంది అంటారు, నేను నాకు 5 కోట్లు అడిగాను 175 నియోజకవర్గం అంటే
అతను పూర్తిగా కమర్షియల్ గా పొలిటికల్ అంబిషియస్ గా వచ్చినటువంటి వ్యక్తి. సబ్జెక్ట్ నుంచి మళ్ళీ డివేట్ ఏదేమైనా సార్ ఒక్కటే ఫైనల్ గా నేను చెప్పేదంటే వాళ్ళిద్దరు చేసినటువంటి తప్పుకి ఆ దళిత క్రైస్తవ సమాజం కూడా బాధపడతా ఉంది అనేటువంటి అంశం అయితే క్లియర్ గా కనపడతా ఉంది. కృష్ణాంజనేయులు గారు పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ కనుక చూస్తే మెగా ఫ్యామిలీని టైమ్ అండ్ అగైన్ వైసీపీ టార్గెట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఏమైనా మైలేజ్ వస్తుందా? అండ్ రెండోది, ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్స్ చూసుకుంటే హిందువులకి పూర్తి స్థాయిలో దూరం జరిగిపోతుందనే ఒక ఇంప్రెషన్ని తనకు తానుగా వైసీపీ క్రియేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వైసీపీకి ఎవరో వచ్చి నష్టం చేయక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇంకోళ్ళకి అవకాశం ఇయ్యరు. వాళ్ళే నష్టపరుచుకుంటారు. వాళ్ళు అటువంటి గొప్ప ప్రతిభావంతమైన తెలివితేటలు పరిపుష్టంగా ఉన్నాయి ఆ పార్టీలో. వాళ్ళు దీని నుంచి గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో ఉందా ఆ పార్టీ? అసలు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాలి? మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా రూపాయి ఉపయోగం ఉందా వైసీపీకి? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైనటువంటి అంశం ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు వాళ్లే కారణం అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి మొదట అర్థమైంది. ఇది బయటికి చెప్పకపోయినా వాస్తవం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకొని ఫస్ట్ వాళ్ళతోనే మీటింగ్స్ పెట్టాడు. ఫస్ట్ పెట్టింది వాళ్ళతోనే మీటింగ్స్. ఎందుకు అని అంటే ఆయన 5 ఏళ్లలో కార్యకర్తలను వదిలిపెట్టాడు, క్షేత్రస్థాయి నాయకులను వదిలిపెట్టారు, ఎమ్మెల్యేలను వదిలిపెట్టి అందరిని వదిలిపెట్టేశాడు. ఆయన ఏకంగా ఆయన చుట్టూ ఉన్న 5గురు రాజు సామంతరాజులు అన్నట్టుగా కరెక్షన్ అదే స్థాయిలో జరిగింది. పాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా సెంట్రలైజ్డ్ గానే జరిగింది. మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం ఖాతరు చేసినటువంటి వాళ్ళు లేరు. వాలంటీర్కున్న గౌరవం కూడా ఎమ్మెల్యేలకు లేదు అనేటువంటి పరిస్థితి అర్థమైన నేపథ్యంలో అందరూ తిరుగుబాటు చేశారు. అందుకని అంత ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆయన 175 కోసం ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని వల్ల వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళు పనిచేయకుండా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీల్లో గెలిచిన వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన వాళ్ళు, ఎంపీటీసీగా గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే. వాళ్ళ చెప్పులతో వాళ్ళు చెంపలాయించుకున్నటువంటి పరిస్థితులు, వ్యవహారము వాళ్ళందరూ తిరుగుబాటు చేశారు. ఏది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి. అందుకని అంత ఘోరమైనటువంటి ఓటమి. ఫస్ట్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పైంది ఏం ఒప్పుకోలేదు, కానీ నేను మీ కార్యకర్తలతో తరచూ మాట్లాడతాను, కలుస్తూ ఉంటాను అనేటువంటి విషయాలు చెప్పి ఫస్ట్ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటి అని అంటే, మీరందరూ కూడా మీ చేతుల్లో ఇదిగో ఇలా ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్లు పెట్టుకోండి, ఈ ఫోన్లే మీకు ఆయుధాలు, ఈ ఫోన్లు ఆయుధాల ద్వారాగా మీరు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి అని పిలిపించాడు. ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద, వీటి మీద సోషల్ మీడియాను వాడటం ఇవన్నీ కూడా తప్పేం కాదు. వాళ్ళకి అర్థమైంది ఏంటి, సోషల్ మీడియా అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, సోషల్ మీడియా సొంతంగా వాళ్ళు ఏం తయారు చేసి ఏ కంటెంట్ని కానీ వాళ్ళు బయటకు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి అయితే లేదండి. అది ఏ పార్టీకి లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా లేదు. వాళ్ళు ఏం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మెటీరియల్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ ద్వారాగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సోషల్ మీడియాకి కంటెంట్, ఫోటోలు, వీడియోతో సహా అన్ని వాళ్ళే పంపిస్తారు. ఈ పంపించినటువంటి వాళ్ళని చెప్పాడు కదా, ఈ ఫోన్లో ఆయుధాలు ఉపయోగించి ఇవన్నిటినీ మీరు దాడి చేయండి. మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి కంటెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారము. ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మేజర్ టార్గెట్ కింద చేసింది. ఎందుకు, పవన్ కళ్యాణ్ వల్ల ఈ సమస్య వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఆయన కలల గంటే 175 అందరూ ఓడిపోవాలని కోరుకుంటే, అరే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ విధంగా దారుణంగా ఓడించారు అని అంటే, పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని కలిపి ఈ విధంగా చేసి ముగ్గురు కలిసేటువంటి విధంగా చేసి పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయామనేటువంటి ఆ కసి, అక్కసు ఇవన్నీ వ్యవహారం అన్ని కూడా ఉన్నాయి. అందుకని టార్గెట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీని వీళ్ళని టార్గెట్ చేయరు. ఎందుకు అని అంటే, బీజేపీ అంటే వాళ్ళకున్న సంబంధాలు కానీ భయం కానీ ఈ రెండింటిలో ఉంటాయి కాబట్టి వీళ్ళే టార్గెట్ అయినటువంటి పరిస్థితి ఉంది.
ఆ విధంగా వచ్చినటువంటి కంటెంట్ కు అనుగుణంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలు, దాడులు, వారిని అన్ని కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో భాగమే ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి విషయంలో ఆసుపత్రిలో ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఏదైనా కానివ్వండి, ఇప్పుడు ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కనీసంగా సింపతి చూపించకపోయినా లేకపోతే త్వరగా కోలుకోవాలనేటువంటి దాని మీద చూపించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని విమర్శించడం అనేటువంటిది, దాని ఒక నాటకం కింద చెప్పడం అనేటువంటిది ఇది మంచిది కాదు, మంచి సంప్రదాయం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి అంశం కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ఏకంగా మంత్రిత్వ శాఖల్ని ఏర్పాటు చేశాడు తిట్టడం కోసమే. పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఎవరు తిట్టాలి? పేరు నాని తిట్టాలి. తర్వాత జోగి రమేష్ బాగా యాక్టివ్ అయిన తర్వాత జోగి రమేష్ మంత్రి పదవి వచ్చి జోగి రమేష్ కూడా బాగా తిడుతున్నాడు అని దాడిశెట్టి రాజా, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్, వీళ్ళు తిట్టాలి. అదే విధంగా కొడాలి నాని, ఈ విధంగా కొంతమంది మంత్రులు చంద్రబాబు నాయుడు తిట్టాలి, లోకేష్ తిట్టాలి. ఈ విధంగా మంత్రిత్వ శాఖలనే వేగంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వాళ్ళ మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆ శాఖలు ఏం పనిచేశారో నాకు తెలియదు, కానీ ఈ తిట్టడానికి మాత్రం పర్ఫెక్ట్ గా పనిచేశారు. అంబట్రాంబాబు వాళ్ళకు కూడా తెలియదండి, మీకు కాదు, వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ శాఖలతో వాళ్ళకి పని లేదు. తిట్టడం అనేటువంటి శాఖ ఎవరిని తిట్టాలి, అసైన్మెంట్ ఉంది కదా, పక్క అసైన్మెంట్ దాన్ని తిట్టడానికి పెట్టుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈ విధమైనటువంటి నష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా మారాలి, అలా మారాలి అని ఆశించటం అత్యాశ అవుతుంది అని నా అభిప్రాయం. ఆశించడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియాలో తెలియకో లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫోన్లో ఒక కార్యకర్త చేసేటువంటి పని కాదండి. ఇది ఆర్గనైజ్డ్ గా సెంట్రల్ ఆఫీసు నుంచి వచ్చినటువంటి వీడియోలు మాత్రమే, వచ్చినటువంటి ఫోటోలు మాత్రమే, వచ్చినటువంటి మెసేజ్లు మాత్రమే, కంటెంట్ మాత్రమే సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది నిజం. ఇది నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం మీద మీరు చర్చ పెట్టారు కాబట్టి ఈ అంశాలను మొదటగా నేను మీకు చెప్పాను. మరి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకే పరిమితమా అండి? ఈ విధమైనటువంటి ఆర్గనైజ్డ్ గా చేసేటువంటి అనైతికమైనటువంటి చర్య, ఈ అనైతికమైనటువంటి చర్యలు ఇవి ఆర్గనైజ్డ్ గా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది అని అనుకుంటే ఇది పొరపాటు. ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ద్వారాగా ఆర్గనైజ్డ్ గా ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఏదో సహేతుకమైన విమర్శలు ప్రభుత్వం మీద మాత్రమే, ప్రభుత్వ విధానాల మీద మాత్రమే ఏమీ చేయరా. వాళ్ళు కూడా అనైతికంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పాల్పడ్డారు. జనసేన పార్టీ ఏమి శుద్ధపోసు పార్టీ ఏం కాదు. జనసేన పార్టీ కూడా ఇదే తరహాలో వాళ్ళ నాయకులు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొడితే ఒక అర్థం ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టడాన్ని నేను తప్పని చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెచ్చగొట్టిన ప్రతిపక్షంలో ఉన్నాడు అనుకోవచ్చు. ఈ రోజున కూడా అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, నేను ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరండి. వేరే వాళ్ళ భాష గురించి వద్దు. వీళ్ళిద్దరు భాష ఏంటండి? చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి భాష ఏంటండి? గొడ్డలి పార్టీ, లేకపోతే సైకో, బుర్ర లేదు బుద్ధి లేదు అనేటువంటి విధంగా ఇలాంటి ఈ భాష ఇది ఏంటంటే గొడ్డల పార్టీతో నేను ఇచ్చేయాల్సి వస్తుంది. గొడ్డల పార్టీ ఏంది? వివేకానంద రెడ్డి హత్య గురించాక చెప్పింది, నా చేతిలో కత్తి పెట్టారు, నా చేతిలో కత్తి పెట్టారు. నీకు కత్తి పెట్టారు, నువ్వు అప్పుడు ముఖ్యమంత్రివి, పోనీ వాళ్ళు 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కదా 2 ఏళ్ళ నుంచి, నువ్వేం చేశావు? వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత రెడ్డి మీ దగ్గరకు వస్తే ఏం చేశారు? పోనీ దానికి ఏది గొడ్డల పార్టీ అని రోజు మాట్లాడటం, సైకో అని మాట్లాడటం, ఈ భాష ఉన్న మంచిదా? ఇది టాస్క్ ఫోర్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేటువంటి విధంగా మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు అసలు ఈ భాష ఏంటి అనేటువంటి దాని మీద ఏమైనా ఒక అర్థం ఉందా? ఏ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తారు? సీమరాజు ఏం మాట్లాడతాడు? ఆ కిరాక్ ఆర్పి ఏం మాట్లాడతాడు? కిరాక్ ఆర్పిని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడులో గొప్పగా తీసుకొచ్చి మాట్లాడతాడు. రోజు కిరాక్ ఆర్పి మిగతా పార్టీల మీద ఏం మాట్లాడతాడు? అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి భాష ఏంది? ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడే భాష ఏంది? పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కదా పంతో నానాజీ ఆ విధంగా వ్యక్తిగతమైనటువంటి దోషాలకు వెళ్ళింది. పంతో నానాజీని ఏమన్నా ఆగమని చెప్పాడా పవన్ కళ్యాణ్?
నేనేం చెప్పలేను, మీకు తెలియదు కదా. ఈ భాష ఈ పారామీటర్ లో మీకు తెలియదు కదా, మాట్లాడమని ఏం చెప్పలేను అని చెప్పాడు. ఏంటండి ఇది? ఆర్గనైజ్డ్ గా ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా ఆర్గనైజ్డ్ గా ఈ విధమైనటువంటి ఒక సైకో బ్యాచీని అన్ని పార్టీలు అండి, అన్ని పార్టీలు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకో బ్యాచీని తయారు చేస్తున్నారు. వీళ్ళ వరకే పరిమితం అవరండి. వాళ్ళు ఒక పార్టీని తిట్టుకోవడం వరకే పరిమితం అవరు. ఎవరైనా సరే న్యూట్రల్ గా ఉండేవాళ్ళు